టీమిండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే టీ20 వరల్డ్ కప్ జరుగుతుందనమాట. సో ఈ టీ20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇండియాకి అయితే ఆల్రెడీ ఇప్పుడు హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. అతనే దాని పదవి కాలం అయిపోయిన తర్వాత అయిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరు, అలానే ఫీల్డింగ్ కోచ్ ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారిందనమాట. సో ప్రజెంట్ చూస్తే మనకైతే బీసీ అయితే దాఖలు చేసిందనమాట. అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనేసి దానికి సంబంధించి రిక్కీ పాంటింగ్ కనవచ్చు, కొంతమంది ఇంకా మన గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ కూడా అప్లై చేస్తారు హెడ్ కోచ్కి అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఒక బీసీతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారనమాట. అందులో అయితే బీసీ నిర్ధారణ చేసింది గౌతమ్ గంభీర్, అలానే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బౌలింగ్ మన ఫీల్డింగ్ కోచ్గా అయితే జాంటీ రోడ్స్ అనమాట. వీళ్ళిద్దరిని తీసుకున్నట్టయితే సమాచారం అయితే ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి మూవీ ఫ్రెండ్స్. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో తను కోల్కతా టీమ్ లీడర్ హెడ్ కోచ్గా తీసుకొచ్చి తను ఖచ్చితంగా అంటే ఇంతకుముందు లాస్ట్ 2 సీజన్స్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ పక్క హెడ్ కోచ్గా ఉండే. సో 2 సీజన్స్ తను క్వాలిఫై చేశాడు. ఇప్పుడు కోల్కతాను తీసుకొని వచ్చి కొత్తగా మారాడనమాట. ఫ్రాంచైజీ మారి కోల్కతా 2014లో తన కెప్టెన్సీలో టైటిల్ విన్నింగ్ చేశాడనమాట. మళ్ళీ ఇప్పుడు 2024లో తను హెడ్ కోచ్గా గెలిచిందంటే గౌతమ్ గంభీర్ పాత్ర ఎంతగానో ఉంది ఫ్రెండ్స్. తను మోటివేట్ చేసే విధానము, తను కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చే విధానం. హర్షిత్ రాణా బౌలర్ని బాగా పదునైన బౌలర్గా చేసింది మాత్రం గౌతమ్ గంభీర్ అండి. ఇది మటుకు ఫర్ ష్యూర్. సో కాబట్టి ఆ యొక్క అనుభవం ఉంది కాబట్టి తనకి ఖచ్చితంగా తనే ఉంటే బాగుంటుంది అనంటూ కొంతమంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో దానికి సంబంధించి బీసీ దాన్ని యాక్సెప్ట్ చేసి గౌతమ్ గంభీర్ కావాలి అంటూ గౌతమ్ గంభీర్ తీసుకునే సమాచారం. అలానే జాంటీ రోడ్స్ కూడా ఫీల్డింగ్ కోచ్ అనమాట. అద్భుతంగా తను చూసాం మనం ముంబై ఇండియన్స్లో కూడా తను ఉన్నప్పుడు అద్భుతంగా అయితే ఫీల్డింగ్ కోచ్ పదవికి న్యాయం చేశాడు. సో తనను తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ చాలా టఫ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకంటే ఆస్ట్రేలియా, ఇండియా, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి బాగా ఆడుతుంది. మనకు ముఖ్యంగా చెప్పాలంటే సూపర్ 8 అయితే క్వాలిఫై అయిపోయాము. ఈ సూపర్ 8లో టాప్ 2 టీం ఏదైతే ఉంటాయన్నమాట. సో వాళ్ళకు కొంచెం ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అందులో మనకు ఆస్ట్రేలియా టీం కానీ కొట్టామంటే మనకి తిరిగి ఉండదు ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియా డిస్క్వాలిఫై అయిపోవాలి. అది కానీ మనకు సెమీస్కి కానీ లేకపోతే ఫినాల్ కానీ వచ్చిందంటే ఇండియా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఆస్ట్రేలియా కానీ పడగొట్టామంటే మాత్రం చాలా బాగుంటుంది. అందులో మీరు చూస్తే మన ఇండియన్ బ్యాటర్స్ అందరూ కూడా కొంతమంది విఫలమవుతున్నారు. బౌలింగ్ కొంచెం బాగా ఉన్నా సరే బ్యాటింగ్ ఓపెనర్స్ సరిగ్గా లేరు అనమాట. విరాట్ కోహ్లీ పూర్ ఫామ్లో ఉన్నాడు, రోహిత్ శర్మ అంత మాత్రమే ఉన్నాడు. ఎంతసేపటికి సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్, హార్దిక్ పాండ్యా బౌలింగ్, సో అలా బుమ్రా బౌలింగ్ అలా ఆడుతున్నారు తప్ప ఇంకొంచెం మంచిగా గేమ్ ఆడే టీ20 వరకు గెలిచారంటే మాత్రం నిజంగా చాలా మంచిగా అయితే ఉంటుంది అయితే అందరూ భావిస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు. ఎందుకంటే రోహిత్ శర్మ మేబీ కెప్టెన్సీ ఇంకా తీసేస్తున్న సందర్భంలో అందులో మాకు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు కాబట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఖచ్చితంగా ఈ టీ20 వరకు గెలవాలి అని హిట్ మ్యాన్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ తరుణంలో హెడ్ కోచ్ మన రాహుల్ ద్రావిడ్ ఇంకా పదవీకాలం అయిపోయింది కాబట్టి గౌతమ్ గంభీర్ టీ20 వరల్డ్ కప్ కానీ వచ్చుంటే ఇంకా బాగుండేది అని అంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు మీరు అనుకున్నారు కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.